అందరికీ నమస్కారం. కర్నూలు వైసీపీకి ఎవరు ఇన్ఛార్జిగా వస్తారని చెప్పి కూడా కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఇద్దరు వైసీపీ కార్యకర్తలు కూర్చొని చర్చించుకున్న టీ బంకుల దగ్గర కానీ చిన్న చిన్న దుకాణాల దగ్గర కూడా కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఎవరు ఇన్ఛార్జిగా వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అక్కడ జోరుగా చర్చించుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కర్నూలు కాన్స్టిట్యున్సీలో కూడా అంతకుముందు మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఇంతియాజ్ గారు వైసీపీ పార్టీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో అక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా హీట్ పుట్టిస్తూ ఉంది. ఎవరికి ఇన్ఛార్జి పదవి ఇస్తారని చెప్పి ఒకరికొకరు కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇదే కర్నూలులో కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎస్వి మోహన్ రెడ్డి ఒకవైపు తన భార్యకు టికెట్ కేటాయించేలాగా అసెంబ్లీ ఇన్ఛార్జిగా కేటాయించుకునేలాగా కూడా ఆయన చర్యలు వేగవంతం చేశారు. మరో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ గారు కూడా ఆ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ కర్నూలు కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా నియమింపు చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సిఫార్సులు పంపినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక టైంలో కర్నూలు వైసీపీకి క్యాడర్ లేక, అంటే అక్కడ ఉన్నటువంటి లీడర్ లేక దాదాపుగా ఎన్నికల తర్వాత కూడా ఇంతియాజ్ గారు అందుబాటులో లేకుండా పోయారు. మేబీ రెండు మీటింగుల్లో మాత్రమే ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఇంతియాజ్ గారు ఒక 2 సార్లు మాత్రమే క్యాడర్ తోటి మీటింగ్ పెట్టుకొని నేను మీకు అందుబాటులో ఉన్నాను, గెలుపు ఓటములు అనే సహజమని కూడా ఆయన ఒక కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి మాట్లాడటం జరిగింది. అక్కడి నుంచి ఇంతియాజ్ గారు ఎలాంటి వైసీపీ నిర్వహించే కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొనలా. సో అప్పుడున్న పరిస్థితుల్లో మనకి కర్నూలు కాన్స్టిట్యున్సీలో ముస్లిం ఓటింగ్ ఎక్కువ కాబట్టి ఇంతియాజ్ గారు అందుబాటులో లేకుండా పోయారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీని కాపాడుకునేటువంటి లీడర్ కావాలి. జనరల్గా ఏ కార్యకర్త అయినా ఏం ఆశిస్తాడు, వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమానికి పార్టీ అండగా ఉందా లేదా అనేది కూడా ప్రధానంగా వాళ్ళు చర్చించుకుంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ వైసీపీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామాల్లో వార్డుల్లో ఉన్నటువంటి లీడర్కి అండగా ఉండేటువంటి నాయకుడు కావాలని చెప్పి కూడా వాళ్ళు గట్టిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు కర్నూలు కాన్స్టిట్యున్సీలో చూస్తూ ఉన్నాం. పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి లీడర్లు వాళ్ళనంతా క్రోడీకరించి వాళ్ళకి పార్టీ సిద్ధాంతాలు అదేవిధంగా వాళ్ళకి అండగా వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్గా కనుక ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు బలంగా పనిచేసేందుకు కూడా చర్యలు తీసుకునేందుకు అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అయితే కోరుకుంటా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ఎస్వి మోహన్ రెడ్డికి ఒకవైపు, హఫీజ్ ఖాన్ మరోవైపు, వారిద్దరు కూడా సిఫార్సులు పంపడం జరిగింది. ఎవరికి ఇన్ఛార్జి పదవి కేటాయిస్తారనేది కూడా కొంత సందిగ్ధంలో ఉంది. నిన్నటి వరకు కూడా ఎస్వి మోహన్ రెడ్డికి ఒక బలంగా వినిపించినా కూడా కర్నూలులో అక్కడ ముస్లిం ఓటింగ్ ఎక్కువ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్లకి, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకి ఎవరైతే అండగా ఉంటారో వాళ్ళకే ఆ పదవి కేటాయించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అక్కడ ఉన్న లీడర్స్ అయితే చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా కర్నూలు వైసీపీలో భారీ మార్పులు జరుగుతాయని కూడా మనం తెలియజేసుకుంటా ఉన్నాం.